సార్, నా పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్, నోడల్ ఆఫీసర్ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్ చేసుకుంటామంటే వరల్డ్ సివిల్ సెల్ డే. సివిల్ సెల్ అంటే ఫస్ట్ మనం దాన్ని గురించి తెలుసుకోవాలి. సివిల్ సెల్ అనేది జనరల్ ఏంటంటే ట్రైబల్ పాపులేషన్స్లో ఈ అనీమియా ఇది ఒక టైప్ ఆఫ్ మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అండ్ దానికోసం మన గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు ఏంటో నేను ఒకసారి వివరిస్తాను. ఓకే, సో సివిల్ సెల్ ఈ హీమోగ్లోబిన్ ఏదైతే ఉంటుందో అది ఆల్టర్ అయినప్పుడు అంటే జన్యుపరంగా మ్యూటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా డిఫెక్టివ్ చేసిన మన యొక్క స్టాఫ్ అందరికీ అదేవిధంగా నమస్కారాలు. ప్రజలకు ఉంది, కానీ దాన్ని మీరు ప్రతి ఒక్కరి బాధ కాని విధంగా డెఫినెట్గా మేడం చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్న డిఎంఎస్ కంటే మేడం చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. దానికి నేను మేడం కంగ్రాచులేట్ చేస్తున్నా. నేను కూడా డాక్టర్ను ఎంఎస్ చేస్తున్నాము. అంటే నాలెడ్జ్ అనేది ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే అయిపోతుందనే దానికి నిదర్శనం నేను చెప్తున్నా. ఎందుకంటే మేము ఇంత చదివినాము. ఎలిమినేషన్ ఎట్లా ఉంటుంది అని కొంచెంసేపు మేడంతో కూడా డిస్కస్ చేసింది. ఎలిమినేషన్ ఉండదు కదా, సెకండ్ సెల్ డిసీజ్ వచ్చినాక ఎలిమినేషన్ ఉంటుంది కదా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మీ పవన్ గారు నాగేశ్వర గారు కానీ వీళ్ళు మాట్లాడినాక ఆ సబ్జెక్ట్ వెళ్ళినాక ఎలిమినేషన్ అనేది పాసిబుల్. ఎట్లా అంటే వీళ్ళు మనం ఐడెంటిఫై కానీ డిసీజ్ కానీ ఐడెంటిఫై అయ్యి మొత్తం ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఐడెంటిఫై వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి వాళ్ళ మ్యారేజ్ను ఈరోజు ప్రపంచ సెల్ దినోత్సవం జరుపుకున్న సందర్భంలో మనం అందరం ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరు సార్లు మనకు సికిల్ సెల్ అనీమియా ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ గురించి చెప్పిన మాటలు ఆ సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకుంటే మన డిస్ట్రిక్ట్లో కొన్ని మండల్లో 5 మండలాలు అందులో 8 పిఎస్ల ఏరియాలలో ఆల్రెడీ టెస్ట్ చేశారు. అందరూ బయటకు వచ్చారు. ముఖ్యంగా ఈ సికిల్ సెల్ అనీమియా డిసీజ్ని ఎలిమినేషన్ చేయడం ఎలా అంటే సికిల్ సెల్ అనీమియా క్యారియర్స్ ఉంటారు, డిసీజెస్లో సఫర్ అయ్యే ఉంటారు. అయితే క్యారియర్స్ ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, కానీ డిసీజ్తో ఉన్నవాళ్ళు మాత్రం మ్యారేజ్ పెళ్లి చేసుకోకూడదు. జనరల్గా ఈ సికిల్ సెల్ అనీమియా లక్షణాలు ఏంటంటే అందరు చెప్పుకొచ్చిందే ఏంటంటే రక్తహీనతతో ఉంటారు. తర్వాత వాళ్ళకి కొందరికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం జరుగుతుంది, కొందరికి చూపు సరిగ్గా ఉండదు. క్లియర్ చేస్తున్నాం అనేసి తెలియజేయండి. అదేవిధంగా సార్ ఇప్పుడే మన మున్సిపల్ చైర్మన్ సార్ చెప్పొచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ సికిల్ సెల్ అనీమియా టెస్ట్ చేసిన వాళ్ళు మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మనం అందరూ కలిసి సికిల్ సెల్ అనీమియాతో సఫర్ అయ్యే వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తే అందరూ మన జిల్లాని మన ఆరోగ్యకరమైన జిల్లా తీర్చిదిద్దుకోవచ్చు అనే ఉద్దేశంతో మనందరం కలిసికట్టుగా ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు అందరూ ఏ విధంగా మున్సిపాలిటీ లెవెల్లో తండాస్ లెవెల్స్లో విలేజెస్ లెవెల్లో ముందు జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నామో